మీకేంటి సార్ తాపీ ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. ఏం కంగారు పడకండి. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏయో ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్గా అదురుతున్నాయి. బావగారు సంబంధి బుచ్చయ్య బాబు గారు వణక్కం వణక్కం. అంతా కట్టుకొని వచ్చారు. ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పన్ని 2 కొడుకుల్ని 1 కోడల్ని పాతి అப்புறம் పోలాం. అబ్బా సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని పిలిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. 2 మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి? పెళ్లి జరిగి తీరాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా. ఇడియట్స్. ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి? బాలరాజు ఏడి? అడుగు. పగులుతోంది మొగలిపదా. ఏమైంది అతనికి? పిచ్చా? ఏం చెప్పమంటారండి? 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్నీ సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. రాకొద్దు. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు. ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదువు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారం. బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గా ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవా. కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు,
ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకే ఈ జన్మ. చిన్ని కృష్ణ కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం. ఆదిదేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇంక కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను మూడు విషయాలు చెప్తాను. 1 ఈమె నీ చెల్లి. 2 ఈమె నీ చెల్లి. 3 ఈమె నా చెల్లి. 4 ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం కొండెత్తే. ఓకే. నువ్వు వచ్చి బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ.